చెందింది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఏ రకంగానైతే మీరు చెప్తా ఉన్నారో మరి మొదటి బడ్జెట్ రోజు కానీ మొదటిసారి మీరు అప్పుల అంశంలో మరి చర్చకు వచ్చినప్పుడు కానీ ఈ రకంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కొత్తలో డిసెంబర్ 23 విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లని ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. ఆ తర్వాత ఫిబ్రవరి 24లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చర్చల్లో మంత్రి బట్టి విక్రమార్క గారు వెల్లడించిన మొత్తం 7,11,911 కోట్ల అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తున్న సందర్భంగా అధ్యక్ష, మరి ఈ రాష్ట్ర అప్పు డిసెంబర్ 1, 2023 నాటికి 6,69,257 కోట్లని ఇదిలా ఉండగా చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు 40,154 కోట్లని, ఇతర పెండింగ్ బిల్లులు 1,09,740 కోట్లని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మెన్షన్ చేసే సంగతి అధ్యక్ష. అని ఇలా వివిధ సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు వెల్లడించినటువంటి అప్పులు 8,19,151 కోట్లని చెప్పారు అధ్యక్ష. మరి గతంలో ఎందుకు మీరు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు? గతంలో ఈ అప్పును వాస్తవంగా ఎందుకు చెప్పలేకపోయినారు? కారణాలు ఏందో మాకు తెలియదు అధ్యక్ష. కానీ మీరు సభలో కూడా ఎప్పుడు కూడా ఇంత స్పష్టంగా ఈరోజు చెప్పినంత స్పష్టంగా గతంలో మరి డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పలేకపోయారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది 8,19,151 కోట్ల అప్పు ఉన్నదని చెప్పి. మరి గతంలో ఇది ఎందుకు చెప్పలేకపోయినారో అది కూడా మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం కాంగ్రెస్ సర్కారు ఏం చర్యలు తీసుకోబోతున్నదో ఇప్పటివరకు దాని మీద స్పష్టత లేదు అధ్యక్ష. ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో 11% మరి వడ్డీ రేటుకు కూడా రుణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గత డిసెంబర్లో జరిగిన సెషన్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా. మరి అధిక వడ్డీలకు తీసుకొచ్చిన దానికి మీరు ఏ రకంగా మరి దాన్ని మరి రీస్ట్రక్చర్ చేసుకుంటారా, లేకుంటే ఏ రకంగా దాన్ని మరి ముందుకు తీసుకెళ్తారా అనేది, మరి దాని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారనే స్పష్టత లేకుండా మీరు ఏ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారనే సంగతి కూడా నేను మిమ్మల్ని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ ఆర్థిక తప్పిదాలను కాంగ్రెస్ సర్కార్ కొమ్ము కాయడానికి వెనుక వేరేమైనా మతలబు ఉందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 8 లక్షల కోట్లు దాటిన అప్పు ముఖ్యంగా ఓవర్ డ్రాఫ్ట్లతో ఆర్థిక పాలన నడుస్తూ ఉంది అధ్యక్ష. దాదాపు 120 సార్లు ఓవర్ డ్రాఫ్ట్కి ప్రభుత్వం పోయిందా లేదా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు సోషియో ఎకనామిక్ బుక్లోనే చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపు దీంట్లో 120 సార్లు మీరు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి మన ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అధిక వడ్డీలకు వెళ్ళినప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ మనం తీసుకురాగలుగుతాం అధ్యక్ష. సో నేను ఇంకొకటి అడిగేది ఏంటి అధ్యక్ష, కేవలం గతంలో మీరు అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఈ విధ్వంసానికి కారణమైనటువంటి కాళేశ్వరం కానీ, విధ్వంసానికి కారణమైనటువంటి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి మరి ఇప్పటి వరకు దాన్ని మేము సిబిఐకి అడిగితే కూడా ఇవ్వకపోవడానికి వెనుక కారణం ఏంటంటే ఖచ్చితంగా మీ మధ్యలో ఏదైనా అండర్స్టాండింగ్ రేపైనా యూపీలో కల్పించుకోవడానికో మీరిద్దరు కలిసి ముందుకు నడవాలన్న ఒక ఆలోచనతోటి మీరు అండర్స్టాండింగ్ నడుస్తున్నారా, లేకుంటే వాస్తవంగా దేనికోసమని 14 నెలలు 15 నెలలు గడుస్తున్నా మరి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరని చెప్పేసి మాత్రమే ప్రజలకు అనుమానాలు వస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకున్న మరి ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినట్టుగా ఉద్యోగులకు ప్రతి నెల జీతం ఇవ్వడానికి కూడా 4,000 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకున్నట్లు మరి ఎకనామిక్ సర్వే బుక్లో మీరు స్పష్టంగా రాయడం, మరి ఈ రకంగా రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. అంటే రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ వెళ్ళే దుస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వానికి దాపురించిందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర మరి ఆర్థిక స్థితి ఉన్నదో ఒకసారి దీన్ని బట్టి స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 1,32,000 కోట్లు కావాలి అధ్యక్ష. మళ్ళీ దీంట్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కాకుండా అధ్యక్ష, ఇది కేవలం మీరు ఇచ్చినటువంటి కొన్ని మరి హామీలకు మాత్రమే ఇది 1,32,000 కోట్లు అవసరం పడుతుంది అధ్యక్ష. మీరు ఇస్తామనుకున్నటువంటి మరి ఎస్సీ ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామన్న సంగతి దీంట్లో మరి మేము జోడించలేదు అధ్యక్ష. అదే మాదిరిగా ఎస్టీలకు ఇస్తామన్నటువంటి 12 లక్షలు కానీ, బీసీలకు ఇస్తామని ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామన్నటువంటి హామీలను మేము మాట్లాడకుండానే ఈరోజు కేవలం
మీరు ఇచ్చినటువంటి హామీలను లెక్క చేస్తేనే 1,32,000 కోట్ల రూపాయలు. దానికి ఏ రకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకా ఉన్నారు, ఏ రకంగా దాన్ని డబ్బులు సమకూరుస్తారో మరి సభకు ఎప్పుడు చెప్పే ప్రయత్నం కూడా మీరు చేయకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 200 యూనిట్ ఉచిత విద్య పథకం, గృహజ్యోతికి 2,000 కోట్ల పైగా అవసరం పడుతుంది అధ్యక్ష. అదే మాదిరిగా బస్సు ప్రయాణం వల్ల ఏటా 4,000 కోట్ల అధ్యక్ష. 500కే గ్యాస్ బండ స్కీమ్కి 700 కోట్ల అధ్యక్ష. తెలంగాణ పేద మహిళల కోసం నెలకు 2,500 ఆర్థిక సాయం చేయడానికి మహాలక్ష్మి పథకంకి 14,000 కోట్ల అవసరం అధ్యక్ష. ఇక రైతులకు రైతు కూలీలకు పెట్టుబడి సాయం కింద ఏటా 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు కానీ, రైతు భరోసాకి 17,000 కోట్ల రూపాయలు కావాలని అంచనా అధ్యక్ష. మరి రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి ఆత్మీయ భరోసా, పంట బోనస్ పథకానికి నిధులు ఎలా సమకూరుస్తారు? వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ఇచ్చే 12,600 రూపాయలు ఏ రకంగా మీరు చేస్తారు? ఇక వరి పంట క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ 6 గ్యారెంటీలు భాగంగా మాట ఇచ్చింది. మన రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ రబీ సీజన్లో మొత్తం 1 కోటి ఎకరాల్లో వరి సాగు చేయడానికి మరి గణాంకాలు చెప్తున్నటువంటి మరి దానికి ఇవన్నీ నిధులు అధ్యక్ష. రైతు భరోసా, రైతు కూలీ, ఆత్మీయ భరోసా, వరి పంట బోనస్, ఈ 3 పథకాలకు 42,000 కోట్ల అవసరం అధ్యక్ష. తెలంగాణ సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు అధ్యక్ష. వారికి నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే 1,400 కోట్ల అవసరం అధ్యక్ష. ఈ లెక్కన మరి నిరుద్యోగ భృతికి ఏటా 16,800 కోట్ల అవసరం అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల కోసం మరి 20,825 కోట్ల అవసరం అధ్యక్ష. అంతేకాకుండా సామాజిక పెన్షన్లకు 2,000 నుంచి 4,000 పెంచితే, అలాగే దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 పెంచితే ఏటా 30,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. అంటే ఈ సంక్షేమ కార్యక్రమం అమలుకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా 1,32,000 కోట్ల అవసరం. ఈ నిధులు సమర్చుకునేదానికి మరి ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాలేదని విషయాన్ని వెల్లడించడం వెనుక ఉన్నటువంటి మతలబు మరి ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా మరి ఎగవేసేటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తూ ఉన్నారా అనేటువంటి అనుమానాలు మరి రాకుండా పోవడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీంట్లో ఏ పథకాలు మరి కంటిన్యూ చేస్తారు, ఏ పథకాలు మీరు ఎత్తేస్తారో మరి సభకు చెప్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రం అప్పులకు కుప్పగా మారిందని తెలిసి కాంగ్రెస్